అందరికీ యేసయ్య నామంలో శుభాశీస్సులు పలిగి ఈరోజు వర్తమానం మనం వెళ్దాం. ఈరోజు వర్తమానంలో దేవుడు ఒక గొప్ప సాక్ష్యం కూడా పెట్టి ఉన్నారు. అది నా సాక్ష్యమే. పోయిన వారం మీకు సాక్ష్యం చెప్పాను, కానీ అది లోకపరంగా ఒక వ్యక్తి అర్థం చేసుకుంటే ఎలాగా అని ఇప్పుడు దేవుడే బయలుపరిచారు. నీ సాక్ష్యం ఇదేని. బాగుంటుంది కదా, దేవుడే సాక్ష్యం మనకు బయలుపరిస్తే బాగుంటుంది కదా. అలాంటి సాక్ష్యం వచ్చేసి ఈరోజు వర్తమానంలో మీకు కలిసి వస్తుంది. వర్తమానం కూడా కొంచెం మనకు అందుబాటులో ఉండదు అనుకుంటా, లోతుగానే ఉంటుంది. అర్థం చేసుకోండి. అర్థం అవ్వాలని ఎవరు మనకు సహాయం చేయాలి? పరిశుద్ధాత్మ దేవుడు, యేసయ్య ఆత్మ మనకేం చేయాలి? యేసయ్య ఆత్మనే మన నడపాలి అర్థం చేసుకోవడానికి. తేండి, మొదటి రాజులకు రాసిన గ్రంథములో 17వ అధ్యాయంలో 16వ వచనం. మొదటి రాజులకు రాసిన గ్రంథములో ఫస్ట్ కింగ్స్ 17th చాప్టర్. మొదటి రాజులకు రాసిన గ్రంథం 17వ అధ్యాయంలో 16వ వచనం. తెలుగులో చదవండి. యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన ప్రకారము తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. అటు తరువాత అయిపోయింది. ఆమేన్. ఆమేన్. మీకు అర్థమైందా ఈ వచనం? సాధారణ తెలుగులో అందరి అర్థమయ్యేట్టుగానే ఉంది. యెహోవా, ఎవరు యెహోవా? దేవుడు కదా, సృష్టికర్త. మనల్ని ఈ లోకముకు ఇట్టి రీతిలో మనల్ని పంపించిన దేవాది దేవుడు. ఆ దేవుడు ఏలియా ఎవరు? గొప్ప ప్రవక్త, పెద్ద ప్రవక్త. ఏలియా గొప్పతనం తెలుసా మీకు? దేవుడు ఏలియాకు ఒక ప్రత్యేకత ఇచ్చిన ఒక ప్రవక్త. అందరు ప్రవక్తలు ఉన్నారు, కానీ ఏలియా అనే ప్రవక్త ఎవరు అంటే దేవుడితో నడిచిన వ్యక్తి. హానోకు ఐడియా ఉందా మీకు? హానోకు పేరు విన్నారా? 300 సంవత్సరములు ఈ లోకంలో బతికితే ఇంకా ఆయన ఈ 300 సంవత్సరములు కూడా ఈ లోకంలో దేవునితోనే నడిచాడు అని ఉంటది. అంటే అర్థం ఏంటంటే, దేవుడు ఏదైతే ఈ లోకంలో ఒక వ్యక్తికి జీవితం ఇలా ఉండాలి, నాతో కలిసి మెలిసి నడిచే జీవితం ఇలా ఉండాలి అని దేవుడు ఏదైతే అనుకుంటాడో, మనిషి అనుకునేది కాదు, మానవుడు అనుకునేది కాదు, దేవుడు ఏదైతే ఒక మానవుడు ఇలాంటి జీవితం జీవిస్తే అది నాకు ఇష్టమైన జీవితం అని తండ్రి అయిన దేవుడు అనుకుంటారో, అట్టి రీతిలో జీవితం జీవించిన వ్యక్తిలో ఒకరు హానోకు. 300 సంవత్సరములు ఈ లోకంలో దేవుడితో నడిస్తే దేవుడు తీసుకెళ్ళిపోయాడంట. అంటే ఆయన మరణం లేదు, మరణం లేదు. ఇది మొదటి వ్యక్తి అయితే ఇంకొక వ్యక్తి ఏలియా. ఎవరు? ఇంకొక వ్యక్తి ఏలియా. మరి ఏలియా జీవితం వేరు. ఏలియా ఒక తప్పు చేస్తే దేవుడు తీసుకున్నారు. హానోకు ఇక్కడ ఆలోచించండి. హానోకు దేవుడు ఎలా అనుకున్నారో అట్టి రీతిలో జీవితం జీవిస్తే దేవుడు తీసుకున్నారు. మరి ఏలియా అలాంటి జీవితమే కలిగి ఉన్నాడు. చివర్లో ఒక చిన్న పొరపాటు జరిగితే ఇంకా ఈ ప్రవక్తను వదిలిపెడితే సరిగా ఉండదు ఈ లోకంలో అని చెప్పేసి దేవుడు తీసుకున్నారు. మన అంశం ఈరోజు అది కాదు. ఉన్నే తెలుసుకోవాలని అనిపించింది కదా మీకు? మధు, అనిపిస్తుందా? ఏలియా ఏం తప్పు చేశాడు, ఎందుకు దేవుడు తీసుకున్నాడని. అంటే ఏం తప్పు అంటే, దేవుని ప్రణాళికలో లేని ఒక పని దేవుడు ఏలియా ఏం చేశాడు? ఈ లోకంలో చేశాడు. మీకు గుర్తుండొచ్చు, యెజబేలు రాణి. యెజబేలు ఎవరు? రాణి, దుష్టరాణి. ఎవరు? ఆగాసురాజు భార్య దుష్టరాణి. 400 ప్రవక్తలు కలిగిన ఒక యెజబేలు రాణి. దొంగ ప్రవక్తలు, అబద్ధ ప్రవక్తలు.
వీళ్ళను పైనుంచి నిప్పు రప్పించి ఏలియా దహించాడు. మీకు గుర్తుందా? ఇది దేవుడి ప్రణాళికలో లేదు. ఏది? పైన నుంచి నిప్పు వచ్చి ఇప్పుడు వీళ్ళు దహించాలి అని దేవుని ప్రణాళికలో లేదు. మరి దేవుని ప్రవక్తలు ఏదన్నా పలికితే అది జరగవలసిందే. ఏలియా ఎవరు? దేవుని నిజమైన ప్రవక్త. ఏలియా పలికేశాడు. ఇప్పుడు దేవుడు ఏం చేయాలి? దాన్ని జరిపించాలి. మరి దేవుని ప్రణాళికలో ఉందా? లేదు. మరి దేవుని ప్రవక్త అబద్ధం అవ్వకూడదు. అలా అబద్ధం అయితే అబద్ధ ప్రవక్త అవుతాడని దేవుని ప్రణాళికలో లేని ఒక పనిని దేవుడు అక్కడ ఏం చేశారు? ఆమేనన్నాడు ఏలియా పలికితే. అర్థమైందా? అప్పుడు దేవుడు ఇంకా ఏలియాని లోకంలో వదిలిపెడితే ఇలాంటి పనులు మొదలవుతాయని చెప్పేసి శుభ్రంగా మంచిగా తీసుకున్నాడు. హనోకుడు ఎలా తీసుకున్నాడు అలాగే ఏలియాని కూడా తీసుకున్నాడు. అర్థమైందా? ఇప్పుడు ఈ మొదటి రాజులు 17వ అధ్యాయంలో 11వ వచనం. ఏలియాకు తండ్రి అయిన దేవుడు సెలవిచ్చిన రీతిగా. ఇది తండ్రి ఏలియాతో మాట్లాడి చేసింది. ఏం చేసింది? ఆ రాజ్యమంతా, ఆ ప్రదేశమంతా కరువుల పాలైతే అప్పుడు దేవుని ప్రవక్తను కాపాడుకోవడానికి దేవుడిచ్చిన ఐడియా ప్రకారం, దేవుడి ప్రణాళిక ప్రకారం ఏం చేస్తారు? నువ్వు అక్కడ వెళ్ళంటారు. మొదటిగా ఓ ప్రదేశం వెళ్తే అక్కడ భయంకర కరువు. ఆ కరువులో కూడా దేవుడు ఏలియా ఎలా పోషిస్తారు? కాకిల ద్వారా పోషిస్తారు. ఇంగ్లీష్లో రావెన్స్ అని ఉంటుంది. కాకిల ద్వారా పోషిస్తారు. కాకిలేంటి? రొట్టె ముక్కలు పట్టుకు రావడం ఏంటి? ఏలియా తినాలంటే కాకిల నోరు ఎంత నోరు? ఆ నోరుతో ఎన్ని కాకిలు రొట్టెలు పట్టుకు రావాలి? ఒక రోజుకి ఏలియా రొట్టెలు కావాలంటే కాకిలు ఎంత? ఒక కాకి ఒకసారి పట్టుకొస్తే ఒక రొట్టె పట్టుకొస్తుందా? కాలేదు కదా. ఎన్ని కాకులు రావాలి? పోషించాడు. మరి దానికి కరువు పడింది. ఎందుకంటే అక్కడ నీళ్ళు లేవు. తక్కువ వచ్చింది, అది కూడా అయిపోయింది. మరి దేవుడు నడుపుతున్నారు, ఇంకో ప్రదేశం వెళ్ళు అని నడిపితే అక్కడ ఒక విధవరాల దగ్గర వస్తే అది ఆ సంఘటన. ఇది మీరు బైబిల్లో చదువుకోండి. ఇప్పుడు మన అంశం అది కాదు కాబట్టి దేవుడు ఏలియాకు సెలవిస్తున్నారు. ఏమని అంటే, నువ్వు వెళ్తావు విధవరాల దగ్గర, వాడు కూడా భోజనానికి ఉండదు, ఇంత పిండి ఉంటుంది తొట్టిలో. ఆ యాక్చువల్గా తెలుగులో వాడబడిన పదం అది కరెక్ట్ కాదు. తొట్టి అంటే కొంచెం పెద్దది కదా, పెద్దది. మరి ఉన్న పిండి ఇంతే. ఎంత? మేబీ తొట్టిలో ఇంత పిండి ఉండొచ్చు, అలా అనుకుందాం మనం. బుడ్డి అంటే ఎంతది? చిన్నది. దాంట్లో కొంత నూనె ఉంది. ఇప్పుడు ఈ విధవరాలు ఒక కొడుకున్నాడు. చివరిలో ఈ బుడ్డిలో అంటే ఈ తొట్టిలో ఉండే ఇంత పిండితో, ఆ బుడ్డిలో ఉండే ఇంత నూనెతో ఒక రొట్టె చేసుకుని ఇద్దరు తినేసి చచ్చిపోతాం అనుకున్నారు ఆ విధవరాలు ఇల్లు. ఆ ఇంటికి దేవుడు ఏలియాను భోజనానికి పంపిస్తున్నాడు. ఎవరు? మీకు అర్థమవుతుందా? దేవుని కార్యములు అన్ని ఇలాగే ఉంటది. దేవుడు ఆ ఇంటికి బాగా భోజనం చేయడానికి ఏలియాను ప్రవక్తను పంపిస్తున్నారు. ఎక్కడెక్కడో కరువు ఉందని. ఇక్కడ ఏముంది? కరువు డాన్స్ ఆడుతుంది అక్కడ. ఇప్పుడు ఇక్కడ వచ్చారు. ఓకే, ఇప్పుడు ఏలియాకు ముందు తెలియదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. దేవుడు పంపిస్తున్నారు. ఇప్పుడు ఏలియా వచ్చి ఏం చేస్తున్నారు? వీళ్ళు ఆశీర్వదించాలి. వాళ్ళ దగ్గర ఏమున్నా అది ఆశీర్వదించబడుతుంది. ఎందుకంటే ప్రవక్త కాబట్టి. ప్రవక్త నోరొకటి పలిగితే తండ్రి ఏమంటారు? ఆమేనంటారు. ఇప్పుడు ఏలియా వచ్చి, అమ్మా మీ ఇంట్లో తిని పెట్టి రొట్టె చేసి ముందు నాకు కొంచెం పెట్టు అని అడుగుతారు. అడిగేటప్పుడు ఆవిడేం చెప్తుంది? అయ్యా మా దగ్గర ఉండేది ఇంత, దాంట్లో రొట్టె తిని నేను నా కొడుకు తినేసి చచ్చిపోతాం అనుకున్నాము అంటే ఏలియా చెప్పింది ఏంటి? అయినా పర్లేదు, నువ్వు దాంట్లో చేసి ముందు నాకు పెట్టు కొంచెం. అర్థమైందా మీకు? నాకు కొంచెం ముందు పెట్టు, ఆ తర్వాత ఉండేది మీరు తినండి అంటాడు. అలాగే ఆ విధవరాలు చేసి ఏలియాగా ఇప్పుడు ఏలియా ఆశీర్వదిస్తారు. ఏమని? తొట్టిలో ఉండే పిండి
చదివారు కదా, ఏం చదివారు? తొట్టిలో ఉండే పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉండే నూనె అయిపోలేదు. ఆశీర్వదించబడింది ఆ పిండి. ఇంత పిండే, ఇంత నూనె ఆశీర్వదించబడితే ఇంకా అదే వాళ్ళకి జీవితమైంది. ఆ పిండి ఎప్పుడు తక్కువ అంటే కొదువ లేదు అక్కడ. ఇప్పుడు ఈ ఏలియా అనే ప్రవక్తకు సెలవిచ్చింది ఎవరని చెప్పింది వచనం? యెహోవా అనే దేవుడు మన తండ్రి సెలవిచ్చారు. సెలవిస్తే ఆ తొట్టిలో ఉండే పిండి తక్కువ లేదు, బుడ్డిలో ఉండే నూనె అయిపోలేదు. అర్థమైందా మీకు? ఓకే, ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మనం వచనం చూసుకుందాం. ఏ వచనం? 1 పేతురు 5:7. 1 పేతురు 5:7. 1 పేతురు 5:7. 1 పీటర్ 5th chapter 7th verse. 1 పేతురు 5:7 చదవండి. ఆయన మిమ్మును గూర్చి చింతించున్నాడు. ఎవరు? దేవుడు. ఆయన మిమ్మును గూర్చి చిందించుచున్నాడు. ఏమనింది? ఆయన మిమ్మును గురించి చిందించుచున్నాడు. ఎవరు? దేవుడు మనను గురించి చిందించుచున్నాడు. గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. ఎవరి మీద? దేవుని మీద వేయుడి. మీకు అర్థమైందా ఈ వచనం? ఈ వచనం మీకు అర్థమైందా? దేవుడు ఎవరి గురించి చింతించుతున్నాడంట? ఆయన పిల్లల గురించి చింతించుచున్నాడు. కనుక మీ చింత యావత్తు ఆయన మీద. అలాంటి బతుకులు ఉన్నాయా మనకు? ఆలోచన చేయండి. పోనీ ఏదైనా తెలుసా మనకు? 1 పేతురు 5:7 రాయసా ఈ వచనం ప్రకారం సృష్టికర్త ఎవరి గురించి చింతించుచున్నాడంట? ఆయన బిడ్డల గురించే, ఆయన సృష్టి గురించే, మన గురించే ఆయన చిందించుచున్నాడు. గనుక మీ చింత యావత్తు ఆయన పైన వేయుడి. ఇప్పుడు ఆలోచన చేస్తే ఆరంభంలో మనం విషయం మాట్లాడుకున్నాం. మనం సంతోషంగా ఉంటే ఆ సంతోషాన్ని పాల్పంపులు పొందడానికి కొంతమంది లేకపోతే అది సంతోషమే కాదు. మన దుఃఖకరంగా వెళ్తుంటే ఆ దుఃఖంలో కొంతమంది మనకు ఓదార్పు లేకపోతే ఆ దుఃఖం మనకు భయంకరంగా ఉంటది. అంతే కదా? మరి ఈ వచనం ఏం చెప్తుంది? సృష్టి మిమ్మల్ని ఎవరైతే సృష్టి చేశారో సృష్టికర్త మీ గురించి చిందించుచున్నాడు. గనుక మీ చింత యావత్తు ఆయన పైన వేయుడి అని చెప్పేసి ఇది దేవుని వాగ్దానం. అవునా కదా? దేవుని వాగ్దానం. ఇప్పుడు ఈ దేవుని వాగ్దానం పైనే ఆధారపడడానికి, ఈ దేవుని వాగ్దానమును మనం పట్టుకోవడానికి మనని ఆపేది ఏది? చెప్పండి నాకు. మనని ఆపుతున్నది ఏది? చెప్పగలరా? ఏం ఆపుతుంది? ఎవరు ఆపుతున్నారు? ఆలోచన చేయండి. ఆయన మీ గురించి, మిమ్మును గూర్చి ఆయన చిందించుచున్నాడు. గనుక మీ చింత యావత్తు ఆయన పైన వేయుడి. ఇది పేతురు మనకిచ్చిన వచనం. దేవుని వాగ్దానంగా మనకిచ్చిన వచనం. ఇప్పుడు ఈ సృష్టికర్త, మనల్ని సృష్టి చేసిన సృష్టికర్త తండ్రి అయిన దేవుడు యేసు ప్రభువు వారు మనను గురించి చింతించుచుంటే మన చింత యావత్తు ఆయన పైన వేయడానికి మనకు అడ్డుండేది ఏంటి? మనను ఆపివేసేది ఏంటి? చెప్పండి. ఎందుకు మనం మన చింత యావత్తు ఆయన పైన వేయలేదు? అర్థమైందా మీకు? ఎందుకంటే విశ్వాస జీవితం. విశ్వాస జీవితంలో మనకి నమ్మకం లేదు. విశ్వాస జీవితంలో మనకి నమ్మకం లేదు అంటే మరి ఏ జీవితంలో నమ్ముతున్నాము అంటే మన కంటికి ఏదైతే కనిపిస్తుందో, మన చెవులారా ఏదైతే వినిపిస్తుందో, మన చర్మంలో ఏదైతే మనల్ని తాకుతుందో. అర్థమైందా? అంటే మన ఇంద్రియాలు, 5 ఇంద్రియాలు ఉందా? పంచతంత్ర ఏమంటుందని పంచేంద్రియములు పనిచేస్తే దాని నమ్మి దాని ఆధారపడి ఈ లోకంలో జీవిస్తున్నాము. కానీ దీనికి సంబంధం లేకుండా
దేవుని దగ్గర ఇంకొక జీవితం ఉంది, అది విశ్వాస జీవితం. ఆ విశ్వాసంలో ఆధారపడి దేవుని పైన ఆధారపడితే ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు అనేది మనకు అర్థమవుతుంది. గనుక మన చింత యావత్తు ఆయన పైన మోపాలి అని మనకు అర్థమవుతుంది. ఎందుకు మన చింత అన్ని ఆయన మీద మోపాలి అంటే, ఈ పని 2000 సంవత్సరాల ముందు యేసు ప్రభు వారు సిలువలో ముగించేసి వెళ్ళిపోయారు. ఇంకా కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. దేవుడు తరపున దేవుడు ఇంకా కొత్తగా ఏమన్నా చెయ్యాలి అనుకుంటే అది లేదు. అది యేసు ప్రభు వారు ఇది సమాప్తి అయింది అని పలికిరా లేదా? సమాప్తి అయింది ఎప్పుడు పలికిరో అప్పుడే మనల్ని ఆయన ఏం చేశారు తెలుసా? తండ్రి కుడిపాసనంలో యేసయ్య కూర్చుంటే మనను కూడా పెట్టేశారు అని ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. పెడుతారు అని చెప్పలా, వెళ్ళబోతున్నాము అని చెప్పలా, పెట్టేశారు అని చెప్పబడింది. ఎందుకంటే యేసయ్య ఆయన వచ్చిన పనిని, శరీరధారిగా వచ్చిన పనిని ఆయన ముగించేసి ఆయన వెళ్ళిపోయారు. ఇప్పుడు 1 పేతురు 5:7లో మిమ్మును కూర్చి సృష్టికర్త చిందించుచున్నాడు గనుక మీ చింద యావత్తు ఆయన పైన మోపండి వేయుడి అని చెప్పిన తర్వాత ఆ జీవితముకు అంటే దేవుని పైన ఆధారపడి జీవించే జీవితముకు మనకు అడ్డొస్తుందంటే మన పంచేంద్రియములు పట్టుకుని మన ఈ లోక జీవితంలో జీవిస్తున్నాము. అందుకని మనకి అడ్డొస్తుంది. ఎప్పుడైతే పంచేంద్రియములు పక్కన పెట్టేసి ఇక్కడ విశ్వాస జీవితమును ముందు పెట్టి విశ్వాస జీవితంలో కొనసాగుతారో వాళ్ళకు దేవుడు మిమ్మును గురించి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన పైన వేయుడి అనే 1 పేతురు 5:7లో చెప్పిన వచనం మన జీవితంలో పనికొస్తుంది, పని చేస్తుంది. అది అర్థం చేసుకుంటే చాలు. ఎందుకంటే జీవితంలో ఏదైతే ఇబ్బందులు, ఇక్కట్లు, శ్రమలు, అతిక్రమములు మన జీవితంలో జరుగుతుందో బాబురా వదిలేండి, ఏదైతే జరుగుతుందో అది మనకు పెద్దగా వచ్చు. మరి దేవునికి తరాసులో ఇటు ఉంటే ఒక ధూళి ఇక్కడ ఉందనుకోండి, అది మనకి పెద్దగా అనిపించవచ్చు. మరి దేవుడు అంటే పోతుంది. దేవునికి అంతే పనేది లేదు, దానిలో చూస్తే చాలు వెళ్ళిపోతుంది. దేవుడు పనిచేయాల్సిన అవసరం కూడా లేదు. మనకు జీవితంలో ఎంతో భయంకరంగా అనిపించే ఇబ్బందులు, ఇక్కట్లు దేవునికి ఏమి కాదు. మేబీ దేవునికి ఇంకా అది చేరలేదేమో, మనం తీసుకెళ్ళలేదేమో. దేవునికి చాలా తేలిక. అందుకని మీకు సమస్య పెద్ద అంటే సృష్టికర్తకు పెద్ద, సృష్టికర్తకు విషయం అది. ఈరోజు జీవితంలో మనకు ఆ పెద్ద సమస్య అవ్వచ్చు, పెద్ద ఇబ్బంది అవ్వచ్చు, ఇక్కట్లు అవ్వచ్చు. లేదు మన జీవితంలో మనం కొనసాగించలేనంత భయంకరంగా ఉండొచ్చు. మరి దేవునికి ఏమి కాదు. అది మనకు అర్థమైతే దుమ్ము లాంటిది, ధూళి లాంటిది దేవునికి. అందుకని ఇక్కడ మనకు కావాల్సింది మీ చింత యావత్తు గనుక మీ చింత యావత్తు ఆయన పైన వేయుడి అంటే దాని ఏమర్థం తెలుసా? దేవుని దయగల హస్తముందే, కృపగల హస్తముందే, దాంట్లో పడుకోమంటున్నాడు దేవుడు. నేను చాపుతున్నాను, నా హస్తం రూపంలో వచ్చేయండి, నేను మిమ్మల్ని దాచుకుంటాను. ఈ లోక ఆకర్షణ కానీ ఇంకా ఈ లోక సంబంధమైన విషయములు కానీ ఏవి కూడా మీకు రానివ్వకుండా చిలువ చాటున మరుగుపరచడం అని తెలుసు కదా మీకు. ప్రతిసారి ప్రార్థన చేస్తారు, దైవసేవకుడు బోధిస్తే ఈ దైవ సేవకుని, ఈ కాపరిని మీ సిలువ చాటున మరుగుపరచండి అని చెప్తారు కదా. తండ్రి దయగల కృపగల హస్తమును చాపుతున్నారు, రండి దీని లోపల మీరు ఉండండి, మిగతాన్ని నేను చూసుకుంటాను. మరి మీరు చేయాల్సిన పని విశ్వాస జీవితం, నాపైనే ఆధారపడండి, మీ చింత యావత్తు నాపైన వెయ్యండి అంటున్నాడు. ఏంటండి బాధ మనకు అని ఏమంటున్నాడు? మీ ఆస్తులన్నీ తీసుకొచ్చి నా కాళ్ళ కింద పెట్టని అడిగాడా దేవుడు? అలాంటి దేవుడా? మీ ఆస్తులు ఎంతన్నా పట్టుకెళ్ళి ఆయన వేస్తే ఎంత ఆయన గది? మీ కలిగి ఉన్న ఆస్తులన్నీ మీరు పట్టుకెళ్ళి ఆయన పాదాల చెంద పెడితే ఆయన గది ఎంత చెప్పండి? ఎంత అది? ఏమి మీరు కలిగి ఉన్నా అది ఆయన ఇచ్చిందే తెలుసా మీకు. ఈ లోకంలో ఏదైతే మీరు ఆస్తిని అనుకున్నారో అదన్నీ ఆయనదే. మరి ఆయనకే తీసుకెళ్ళి ఇంత చూపిస్తే ఆయనకేంటి?
పోయిన వారం వర్తమానంలో సహోదరుడు పంచుకున్నాడు. ఎలీహు యోబు దగ్గర అడిగిన ప్రశ్న, యోబు యోబు నీకు దుఃఖం కలిగితేమి, లేదు నువ్వు సంతోషం ఉంటే ఏమి, దేవుని సృష్టిలో నీ దుఃఖం కానీ నీ సంతోషం కానీ ఈ మేకములు ఏమన్నా చేయగలదా అడిగాడు. దేవుని సృష్టిలో ఉండే మేకములు ఉన్నాయే, ఆకాశం ఉన్నాయే, అది యోబు దుఃఖకరంగా ఉన్నా, యోబు సంతోషకరంగా ఉన్నా దాని ఏమైనా అవుతుందా? దేవుని సృష్టి ఏమైనా అవుతుందా? నువ్వు ఈరోజు ఇబ్బందులకుండా వెళ్ళినా, లేదు నువ్వు ఈరోజు ఆనందంగా ఉన్నా దేవుని సృష్టి ఏమన్నా మార్పులు కదులుతుందా? మార్పులు అవుతుందా? ఏమి కాదు. దేవుడు దేవుడే, దేవుని సృష్టి దేవుని సృష్టే. అనుకుంటే నువ్వు అనుకుంటావు కానీ అయితే నీకైతేది కానీ దేవునికి అంటే ఏమవుతుంది? దేవుడు కదిలే దేవుడు కాదు. దేవుని కదిలించేది ఏమి మన దగ్గర లేవు. గొప్ప దేవుడు, గొప్ప దేవుడు. ఆ దేవుడు మీరు ఆపదలో ఉంటే దాటిపోయే దేవుడా? మీరు ఇబ్బందులలో ఇక్కట్లో ఉంటే ఎప్పుడైనా యేసయ్యను, యేసయ్యా నువ్వేనా దేవుడు, యేసయ్యా నువ్వేనా సొంత రక్షకుడు అని ఒక్కసారి ఒప్పుకునే తర్వాత మీరు ఇబ్బందిలో ఉండండి, ఇక్కట్లో ఉండండి, దుఃఖములో ఉండండి, ఎలా ఉన్నా అది చూస్తూ దాటిపోయే దేవుడా? దావీదు కుమారుడా నన్ను దాటి పాడండి. నజరేతువాడా నన్ను విడచిపోగయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోగయ్యా. నీవు తప్ప లోకంలో ఎవరున్నారయ్యా, నీకు తప్ప నాలో ఎవరికి చోటే లేదయ్యా. దావీదు కుమారుడా దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా, దావీదు కుమారుడా నన్ను దాటిపోకయ్యా, నజరేతువాడా నన్ను విడచిపోకయ్యా. హల్లెలూయా, దేవునికే మహిమ కలుగును గాక. దాటిపోయే దేవుడు కాదు. ఆపదలో ఉండి యేసయ్యా నన్ను కరుణించుము అని ఒక్క మాట నువ్వు అడగాల్సిన అవసరంలా. అనుకో. ఏంటి హెజెకియా అనుకున్నాడు. ఐసియా వచ్చి చెప్పేసి వెళ్ళిన తర్వాత ఇల్లు చక్కబెట్టుకో, దేవుడు నిన్ను పిలుచుకుంటున్నాడు అని చెప్పేసి ఇంకా అరణ్మన దాటలా. దేవుడి దగ్గర నుంచి మరి ఇంకో ఆజ్ఞ, వెళ్ళి చెప్పు 15 సంవత్సరాలు పెంచానని చెప్పేసి. దాని హెజెకియా చేసిన పని ఏంటి? గోడ తిరిగి అనుకున్నాడంట. దేవా నేను నీ రాజ్యంలో చేసింది నీకు తెలుసు అని అనుకున్నాడు. అంతే. 15 సంవత్సరాలు పెంచాడు. దాటిపోయే దేవుడు కాదు. అందుకని నిరీక్షణ ఉంచాలి. ఎవరికి? దేవుడి దగ్గర నిరీక్షణ ఉంచాలి. దేవుడి దగ్గర నిరీక్షణ ఉంచేటప్పుడు మీరు ఎంత ఆపదలో ఉన్నా, మీరు ఎంత అడ్డంలో ఉన్నా అది దేవునికి ఏమి కాదు. దేవునికి ఏమి కాదు. టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్. బాగా వినండి, ఇది నేను చెప్తాను మీకు. టఫ్ టైమ్స్ నెవర్ లాస్ట్ బట్ టఫ్ పీపుల్ డూ అని ఉంటుంది. ఈ లోకంలో నేను లీడర్షిప్ పుస్తకంలో చదివేటప్పుడు చదువుకున్నాను. అంటే మీకు అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే, ఇప్పుడు మీకు ఇబ్బందులు, ఇక్కట్లు, దుఃఖకరమైన రోజులు మొదలైంది అనుకుందాం. మీరు ఉన్నారని అనుకుందాం. ఇప్పుడు ఏదైనా మొదలైతే ముగింపు ఉంటుందా? ఉంటుందా? ఉంటుంది. మొదలు అవ్వలేదంటే ఇంకా దానికి దూరంగా ఉన్నాం. మరి మొదలు అయిందంటే ముగింపుకు దగ్గరలో ఉన్నాం. ఏంటి? మొదలు అయితే ముగింపుగా దగ్గరలో ఉన్నాం. మొదలు అవ్వలేదంటేనే ముగింపుకు దూరం. మొదలైతే ముగింపుగా దగ్గర ఉన్నాం. మీకు అర్థమైందో లేదో తెలీదు. ఇప్పుడు మీరు ఇబ్బందులు, ఇక్కట్లు మీకు మొదలైంది అనుకోండి, ముగింపు అని ఒక సమయం ఉంటుందా? ఇప్పుడు మొదలైతే ముగింపు దగ్గర ఉన్నట్టా లేదా? మొదలైంది, ఇక్కడ ఉన్నాము, మొదలైన తర్వాత అది మూవ్ అవుతూనే ఉంటుంది కదా, అది వస్తూనే ఉంటది. మరి ముగింపు ఇలా వెళ్తుందా? వెళ్ళదు కదా. ముగింపు ఒకే చోట్ల ఉంటది. మొదలు ఇక్కడైతే ఈ మొదలైన దాని నుంచి ఇలా కొనసాగుతుంది, ముగింపు ఇక్కడే ఉంటది. మొదలైంది ఇక్కడైతే ఇలా వచ్చేటప్పుడు ముగింపు ఇలా వెళ్ళదు.
వెళ్తుందా? వెళ్ళదు. మొదలైంది అంటే ముగింపు ఇక్కడ ఉంది, ముగింపుకు దగ్గర పడ్డాం. హ్యాపీగా నిరీక్షించండి. ఎందుకంటే మీకు ఇబ్బంది మొదలైనా కానీ, ముగింపు ఇక్కడ ఉన్నా కానీ, ఈ మధ్యలో దేవుడు ఉన్నారు. మీకు మొదలైన దానికి ముందు దేవుడు ఉన్నారు, మీకు మొదలైన తర్వాత జరిగేటప్పుడు దేవుడు ఉన్నారు, మీ ముగింపుకి తర్వాత కూడా దేవుడు ఉన్నారు. దేవుని ప్రసన్నత, దేవుని సన్నిధి లేని సమయమని జీవితంలో ఎప్పుడు లేదు. చాలా మంది అనుకుంటారు దేవుడు నన్ను వదిలేశాడు. దేవుడు నన్ను, మీకు తెలుసో తెలియదో, 3 కాలములలో, భూత భవిష్యత్తు వర్తమాన 3 కాలములలో ఉన్నవాడు కాదు, 3 కాలములలో ఎప్పుడు ఉన్నవాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఉన్నాడంటే 1000 సంవత్సరం ముందు ఇక్కడ ఉండేవాడు. అర్థమైందా మీకు? ఇప్పుడు ఇక్కడ ఉన్నాడా లేదా? ఇప్పుడు ఇక్కడ ఉండే దేవుడు ఇదే స్థలములో ఎప్పుడున్నవాడు? వేల సంవత్సరాల ముందు కూడా ఉన్నవాడంటే అప్పటి నుంచి ఇక్కడే ఉన్నాడు. ఇక్కడ ఉండే అదే దేవుడు అన్ని చోట్లలో కూడా, అన్ని సమయములలో కూడా ఉన్నాడు. అంటే భూతకాలంలో ఉన్నాడు, భవిష్యత్తులో ఉంటున్నాడు, వర్తమానంలో కూడా ఉంటాడంటే ఇంక మీద ఉంటాడు కాదు, ఇప్పుడు ఉన్నాడు. అక్కడ భూతకాలంలో ఇప్పుడు ఉన్నాడు, వర్తమాన కాలంలో ఇప్పుడు ఉన్నాడు, భవిష్యత్తులో కూడా ఇప్పుడు ఉన్నాడు. ఇంకా ఉంటాడు కాదు, ఇప్పుడు ఉన్నాడు. అది దానికి అర్థం. అన్ని చోట్ల, అన్ని కాలములలో ఉండే దేవుడు, ఉన్నవాడు, అనువాడు. అలాంటి దేవుడు మీ ఇబ్బందులో ఉండడా? మీ ఇక్కట్లలో ఉండడా? మీకు ఇబ్బంది ఇక్కట్లు ప్రారంభమైతే అక్కడ ఉండడా? ముగింపు వరకు రాడా? ముగింపు తర్వాత ఉండడా? అన్ని చోట్ల, అన్ని విషయములలో మనతో ఉండే దేవుడు మన దేవుడు. ఎందుకంటే పక్షులకు భోజనం పెట్టే దేవుడు మన దేవుడు. పిట్టలకు కదా, దేనికి? ఆకాశ పక్షులు ఏదైనా గాని భోజనం పెట్టే దేవుడు. దానికన్నా ఎంతో విలువ బట్టి యేసయ్య మనల్ని కొంటే మనకి పెట్టాడు ఆయన, మన జీవితంలో ఉండడు ఆయన, అన్ని చేస్తుంటాడు. అందుకని ఇక్కడ మనకు కావాల్సింది నిరీక్షణ. ఇప్పుడు మనకు ఇబ్బందులు ఎదురైందనుకోండి, దాంట్లో మన ఇబ్బందులకుండా వెళ్లకుండా, దాని లోపల వెళ్లకుండా మనం చేయాల్సిన పని ఏంటి? విశ్వాసంలో నిరీక్షించాలి, విశ్వాస జీవితంలో నిరీక్షించాలి. ఎందుకంటే ఏదైతే ఈ రోజు మన జీవితం అలా వెళ్తుందో ఆ జీవితం ఎప్పుడు కొనసాగదు. దానికి ముగింపు వస్తుంది. ఆ ముగింపులో కూడా దేవుడు ఉన్నాడు, కొనసాగే దీంట్లో కూడా దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనం ముందే మాట్లాడుకున్న రీతిలో ఏం మాట్లాడుకున్నాం? మన దుఃఖకరమైన జీవితంలో మనల్ని ఓదార్చే వాళ్ళు, మనల్ని ఆదుకున్న వాళ్ళు మనతో ఉంటే ఎలా ఉంటది అని అనుకుంటే, అప్పుడు మీరు ఆలోచన చేయండి. మనుషులు మనతో ఓదార్పు వస్తేనే మనం అంత గొప్ప అనుకుంటే, ఇప్పుడు మనకి ఓదార్పు వచ్చిన వాళ్ళు ఎవరు? దేవుడు, యేసయ్య. ఆయనే అంటాడు ఏమని? మిమ్మల్ని గురించి చింతించుచున్నాడన్న వాగ్దానం మీకు 1 పేతురు 5:7 ఇవ్వబడింది. గనుక మాట్లాడి చూసారా వాగ్దానం? గనుక చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటున్నారు. అంటే మీ గురించి, మిమ్మల్ని గురించి చింతించున్నది మనుషులు కాదు, దేవుడు. దాంతో పాటు ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన ఏం చెప్తున్నారు? మీరు ఏదైనా మీ జీవితంలో జరుగుతున్నది ఏమైనా కానీ ఆ చింత యావత్తు మీరు ఎవరిపైనా, దేవుడి పైన వేయండి. ఎందుకంటే మీ గురించి ఎప్పుడు చింతించుచున్నాడు. అది ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నారు. అందుకని అలాంటి సమయంలో మన కళ్ళు, మన జీవితంలో నిరీక్షణ ఎవరిపైన ఉండాలి? యేసయ్య పైన, దేవుడి పైన ఉండాలి. అలా ఉండేటప్పుడు అప్పుడు ఆయన చూపు ఒక్కటి చాలు మనకు. ఎందుకంటే ఆయన ఆమ్నిపోటెంట్ అంటాం, అంటే అన్ని శక్తి కలిగిన ఆయన దేవుడు ఉండే దేవుడు. ఆయనకి తెలుసు మనను ఏం చేయాలని. మరి మనకు అడ్డొచ్చేది ఏంటి? పంచేంద్రియములు. పంచేంద్రియములు ముందు పట్టుకుని మనం ఏం చేస్తాం? మన దేవుణ్ణి చూస్తాం. మన దేవుణ్ణి చూడడానికి పంచేంద్రియములు కాదు, కానీ మన దేవుణ్ణి చూడాలంటే ఒక్కటే విశ్వాసం. విశ్వాసం ఒక్కటే. ఆ విశ్వాసం ఎలా ఉండాలి? 3 కాలముకి చెందిందిగా ఉండాలి. 3 కాలములు అంటే నన్ను ఏర్పరచుకున్నారు,
నా జీవితం కొనసాగిస్తారు, నా జీవితం ముగింపు కూడా ఆయన్నే సక్రమంగా అంటే సక్సెస్ఫుల్ గా చేస్తారు అనేది మనకి అర్థమై ఉండాలి. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్, చాలా చాలా ముఖ్యమైన ఆ విషయం మనం ఎప్పుడు కూడా తెలుసుకోవాలి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అనేటప్పుడు, మన అన్ని సమయంలో బాగానే ఉంటాము, దేవునికి మనం విధేయతగానే ఉంటాము, విశ్వాస జీవితం పెట్టుకునే ఉంటాం. మరి మనకి ఇబ్బందులు వచ్చేటప్పుడు మాత్రం దేవుని పక్కన పెడతాం. ఎందుకంటే ఆ ఇబ్బందులు వచ్చేటప్పుడు ఏం చేస్తామో తెలుసా, దేవుని కన్నా ఇబ్బందులు మనకి పెద్దదైపోతుంది. ఈ లోకంలో దేవునికైనా పెద్దది గొప్పది ఏమన్నా ఉందా? ఉండదు. మరి మనం బాగుండేటప్పుడు దేవుడు గొప్పగా పెట్టుకుంటాం, ఎందుకంటే దేవుడు ఇచ్చాడని సంతోషిస్తాం. మరి మన ఇబ్బందుల్లో ఉండేటప్పుడు ఇక్కట్లకుందా మన జీవితాలు వెళ్ళేటప్పుడు మనకి అక్కడ దేవుడు గొప్పగా అనిపించాడు. ఏదైతే ఇబ్బందులు ఉందో అదే మనకు గొప్పగా అనిపిస్తుంది. ఇక్కడ నేను మీకు నా సాక్ష్యం పంచుతా, కొంచెం అర్థం చేసుకోండి, అర్థం చేయడానికి ప్రయత్నం చేసుకోండి. నా సాక్ష్యం ఇక్కడ ఏంటి అంటే, పోయిన జనవరి 8 నుంచి నేను కొంచెం ఆరోగ్యం బాగలేదు, నాకు ఇప్పుడు కూడా కొనసాగుతుంది, ఇంకా పూర్తిగా బయట పడలా. ఇప్పుడు జనవరి 8 నుంచి అలా వెళ్తుంటే హాస్పిటల్ వెళ్తున్నాము, అన్ని చూపించుకున్నాం, బాగుందని. మరి జనవరి 8 తర్వాత ఒక 4-5 రోజుల తర్వాత, 6 రోజుల తర్వాత సరిగా గుర్తులేదు, ఒకరోజు ఉదయం లేచి మొహం కడుక్కుని కిచెన్ దగ్గర డైనింగ్ టేబుల్ నడిచి వస్తున్నాను. నడిచి వస్తే నాకు ఏమి లేవు, అంటే అన్ని తప్పిపోతుంది కంప్లీట్గా. అలా చైర్ని పట్టి కూలబడిపోయాను, అయిపోయింది, మొత్తానికి అయిపోయింది, ఏమి లేదు. నేను ఎప్పుడో దీని ముందు ఒకసారి ఇలా అయితే నాకు షుగర్ అంటే డయాబెటిక్ కాబట్టి షుగర్ ఉందని చెప్పి షుగర్ నీళ్ళు అడిగేసి అలా కుప్పకూలిపోయాను, అయిపోయింది, మొత్తానికి ఏమి లేదు బాడీలో, అలా అయిపోయింది. నేను అనుకుంది ఏంటి, డయాబెటిక్స్ వల్ల షుగర్ లో షుగర్ అయిపోయింది, షుగర్ నీళ్ళు కావాలని చెప్పేసి అలా కూలిపోయాను, అంతే, అయిపోయింది. ఏమి లేదు నా దగ్గర, అన్నీ అయిపోయింది, మొత్తానికి అయిపోయింది. అలా ఉంటే అబ్బాయి కానీ ఇంట్లో ఉండే వాళ్ళు కానీ ఫోన్ చేసి, కిమ్స్లో ఒక డాక్టర్ కపుల్ మాకు తెలిసిన వాళ్ళు కూడా విశ్వాసులే, ఫోన్ చేస్తే అంబులెన్స్ వచ్చింది, అల్మనాకి తీసుకెళ్ళిపోయింది. అర్థమైందా మీకు? దీని తర్వాత అడ్రస్ అయింది, అన్నీ ఓకే, మరి స్పృహగా వచ్చింది, అన్నీ చేశారు, అన్నీ బాగుందని చెప్పారు, టెస్ట్ చేసుకున్నారు. నేనైతే చాలా రోజులు ఏమనుకున్నానంటే షుగర్ వల్ల అయింది అని అనుకుంటే, తర్వాత తేలింది, ఓ 3 వారాలు తర్వాత డాక్టర్ కన్ఫర్మ్ చేస్తే అప్పుడు ఇది హృదయం సంబంధించిన విషయంలో అని చెప్పేసి ఏం చేశారు, ఆంజియోగ్రామ్ టెస్ట్ చేయాలన్నారు. టెస్ట్ అంటే నరాలు ఎక్కడెక్కడ ఏముందని చెప్పేసి. అప్పుడు వెళ్తే ఆంజియో చేస్తే 2 బ్లాక్లు ఉన్నాయి, ఒకటి 99% బ్లాక్ అయిపోయిందంట. ఎన్ని శాతం? బతుకుతారా అంటే చూపిస్తున్నారంట, నన్ను రోజులు పడుకోబెట్టేసి కుటుంబానికి చూపిస్తున్నారంట. ఆ ఒక నరం వచ్చేసి పూర్తి బ్లాక్ అయిపోయి పెద్ద వీడియో పెద్దగా తీస్తారు కదా, దాంట్లో చిన్నగా బ్లడ్ వెళ్తుందంట, చిన్నగా, అంటే తాడు ఉంటుంది కదా దారం, అంత వెళ్తుందంట పెద్ద వీడియోలో. సో ఫ్యామిలీలో చెప్పి డాక్టర్ వాళ్ళు ఏం చేశారు, వెంటనే దాన్ని రిమూవ్ చేసి అక్కడ ఒక స్టంట్ లాగా పెట్టి దాన్ని సరిచేశారు. మరి అది చేయడానికి ఏదో ఇస్తారంట, అది ఎక్కువ అవసరం పడింది, అది ఇచ్చారు కాబట్టి ఇంకో బ్లాక్ని సరిచేయాలా, ఏం చేయాలా, ఇంకో బ్లాక్ సరిచేయాలా, అది కొన్ని వారాల తర్వాత పెట్టుకుందని చెప్పి 2 రోజులు అక్కడ పెట్టాను, పంపించాను, నేను వచ్చాను. అది ఇంకోటి 80% కన్నా పైన ఉందంట. అది నార్మల్గా 30-40% బ్లాక్ అయి ఉంటే దాన్ని ఏం చేస్తారంటే మాత్రలతో సరిచేస్తారు. 60-70% అంటే ఏం చేస్తారు, స్టంట్ పెడతారు. దానికన్నా ఎక్కువ అయితే బైపాస్ సర్జరీ చేస్తారు. మరి దేవుడు యేసయ్య నా జీవితంలో ఏం చేశారు,
99% బ్లాక్ అయితే నాకు ఏ నొప్పి కలగల. మీరు అర్థం చేసుకోవాలి. ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పేది జరిగినా కానీ ఎక్కడ నాకు ఏ నొప్పి కలగల. డాక్టర్లు చెక్ చేసేటప్పుడు కూడా అన్ని నార్మల్ వచ్చింది. ఒక ట్రెడ్మిల్ నడమన్నా నేను నడుస్తున్నా, నాకేం అనిపించట్లా, ఆయాసం కూడా రాలేదు. వాళ్ళేదో నెగటివ్ వచ్చిందని చెప్పేసి ఆపేశారు నన్ను 3 నిమిషాల తర్వాత. అర్థమైందా? డాక్టర్లను దేవుడు ఎలా వాడుకుంటున్నారు. పోనీ ఈ యాంజియో దీని కూడా 3 ఇది కనిపెట్టారు. కనిపెట్టిన తర్వాత ఈ యాంజియో చేయడానికి నేను ఎప్పుడు కుప్పకూలిపోయినా ఆ రోజు నుంచి 3 వారాలు నాకు ఏమనిపించాలి, నొప్పి లేదు, ఏమీ లేదు. అప్పుడు కూడా యాంజియో చేసుకోవాలని కూడా నాకు లేదు. డాక్టర్ని పిలిచాడు, నువ్వు వచ్చి యాంజియో చేసుకోవాలని. నేను నా స్వయంగా నేను వెళ్ళా. అర్థమైందా మీకు? డాక్టర్ పిలిస్తే మరి వెళితే వాళ్ళు చేశారు. అది ఒకటి చేసి పంపించారు, ఇంకోటి 23కి పెట్టారు. ఇప్పుడు ఇది నేను జరిగింది చెప్పా కదా, మీకు ఒకలాగా ఉంటుంది, అయ్యో అని అనిపిస్తుంది. మరి నా లోపల దేవుడు నన్ను బలపరిచిన విషయం నేను ఇప్పుడు మీకు చెప్తా. అది నా సాక్ష్యం. దేవుడి మహిమపరిచేది ఇంతవరకు నేను చెప్పింది కాదు, ఇప్పుడు చెప్పబోయేది. ఈ ప్రాసెస్లో ఏమి జరిగిందంటే 2 రోజుల ముందు దేవుడు మాకు బయలుపరిచింది, నీకు వచ్చింది షుగర్ తక్కువైంది కాదు బాబు, హార్ట్ అటాక్. అది ఏమటాక్? ఇది మొన్న రియలైజ్ చేపించాడు దేవుడు, దర్శనంలో చూపించి మాట్లాడి. మరి మేము ఈ ఇంట్లో ఉండింది ఇప్పుడు 3.5 సంవత్సరాల నుంచి ఇక్కడ. దీని ముందు ఇంకో ఇంట్లో ఉన్నాం. అప్పుడు కూడా ఒక రోజు నాకు ఇలాగే జరిగింది. అది కూడా నేను షుగర్ అనుకున్నా. మరి అప్పుడు కూడా షుగర్ చెక్ చేసి షుగర్ ఎక్కువనే ఉంది. మొన్న కూడా షుగర్ నీళ్ళు కావాలని ఓ 2 చిప్పులు తాగే షుగర్ చేస్తే 182 ఉండింది. సో షుగర్ కాదు. ప్రాబ్లం ఏంటి? షుగర్ కాదు. 4 సంవత్సరాల ముందు హార్ట్ అటాక్ దేవుడు బతికించాడు. నేను ఏ ట్రీట్మెంట్ కూడా తీసుకోవాలా. అర్థమైందా? నాకు తెలియదు కూడా, దేవుడు తీసుకొచ్చాడు. మొన్న పోయిన నెల జరిగింది. దేవుడు 3 వారాలు నా మనలో నేను ఉన్నా, నాకు ఏ నొప్పి లేదు. మరి డాక్టర్ పిలిచి నువ్వు చేసుకోవాల్సిందే దా అని పిలిచి నన్ను అడ్మిట్ చేస్తే గాని అది జరగల. ఎంత గొప్ప దేవుడు అండి ఆయన. అనుకోలే గాని గనుక ఏంటి? గనుక నీ చింత యావత్తు ఆయన పైన వేయి అంటే అడ్డొచ్చేది ఏంటి? మనగా పంచేంద్రియములు. కళ్ళు చూడాలి, నమ్ముతా. ఎవడోడు మాట్లాడితే నాకు వినిపించాలి, అప్పుడు నమ్ముతా. లేదు నేనే చెప్పింటే నేను నమ్ముతా. లేదు నాకు నాలుకల రుచి నాకు తెలిస్తే ఇది ఇలా ఉందని చెప్తే నేను నమ్ముతా. లేదు నాకు శ్వాసం ఇలా ఉంటే నేను నమ్ముతా. ఎవరో నన్ను తాకాలి, అప్పుడు నేను నమ్ముతా. లేకపోతే నమ్మను అంటే నువ్వు దేవునికి దూరం అవుతావు, దేవునికి వ్యతిరేకం అవుతావు. విశ్వాస జీవితము నువ్వు పని రావు. విశ్వాస జీవితం నీకు పని చేయాలంటే నీ జీవితంలో నీకు ఏం పని చేయకూడదు? పంచేంద్రియములు నీకు పని చేయకూడదు నీ జీవితంలో. అంటే పంచేంద్రియములు నా జీవితంలో వాడుకోకుండా ఈ లోక జీవితం జీవించగలనా? జీవించగలను. 5 సంవత్సరాల నుంచి నేను అలాగే జీవిస్తున్నా. 5 సంవత్సరాల ముందు హార్ట్ అటాక్ వచ్చింది. నాకు అది హార్ట్ అటాక్ కూడా తెలియదు, ఇప్పుడు తెలిసింది. పోనీ అది ఏదో అనుకుందాం. ఇప్పుడు 4 రోజుల ముందు హార్ట్ అటాక్ వచ్చింది. దేవుడు లేపాడు. దేవుడు దర్శనం ఏం చెప్పాడు తెలుసా? నా హృదయం తీసి ఆయన ఏమంటారు, మెండింగ్ అంటారు కదా, అది చేసి మరి రూపంలో పెట్టాడంట. అందుకని 3 వారాలు నాకు ఏం తెలియదు. డాక్టర్ పిలిచి ఇంకా భౌతికంగా సరిచేయాలి కదా, డాక్టర్ని వాడుకున్నాడు దేవుడు. అర్థమైందా? జీవితంలో విశ్వాసమును ముందు పెట్టి జీవిత కొనసాగితే ఇలాంటి పనులు జరుగుతుంది. మీ జీవితంలో అలాంటి పనులు జరగలేదంటే విశ్వాసమును ముందు పెట్టి మీరు జీవించలేదు, అంతే. ఇంకా పంచేంద్రియమును ముందు పెట్టి నేను చేస్తేనే, నేను చూస్తేనే, నేను నమ్ముతా అంటే మీ జీవితంలో అలాగే ఉంటది. అందుకని నేను ఇప్పుడు పిలిచేది మీ శరీరములు కాదు, మీ ఆత్మలతో మాట్లాడుతున్నా. ఎవరితో మాట్లాడుతున్నా? దేవుడు ఈరోజు మాట్లాడేది మీతో, మీ శరీరంతో కాదు, మీ ఆత్మలతో మాట్లాడుతున్నా.
మీ చింత యావత్తు చింత ఎక్కడ కలుగుతుంది? శరీరంలోనా ఆత్మలోనా? చింత కలిగేది ఆత్మలోనా శరీరంలోనా? కష్టాలు శరీరముకు, చింత ఆత్మకు. శరీరముకు ఏం తెలియదండి. శరీరముకు ఏమన్నా జరిగేది శరీరంలో అయినా కానీ అది తెలుసుకునేది ఎక్కడ? ఆత్మలోనే. అందుకని మీ ఆత్మలతో దేవుడు మాట్లాడుతున్నారు. ఆత్మలో మీరు కలిగి ఉన్న మీ చింత యావత్తు ఆయనకు వేయండి. ఎవరికి? యెహోవా అనే దేవునికి, యేసయ్యకు ఇచ్చేయండి అనేది ఈరోజు మీకు ఆత్మలు పిలుస్తున్నారు. ఇప్పుడు దీనికి క్రీటముగా ఇంకో వచనం చూసుకుందాం. హెసెకియేలు 33:22 చదవండి. హెసెకియేలు 33:22 త్వరగా. హెసెకియేల్ 33:22. తప్పించుకునేవాడు వచ్చిన, ఒక్క నిమిషం ఇంకోసారి చెప్పండి. తప్పించుకునేవాడు వచ్చిన వెనుకటి సాయంత్రమున యెహోవా హస్తము, ఇక్కడి నుంచి గమనించండి, యెహోవా హస్తము నా మీదకి వచ్చెను. చాలు చూడండి, యెహోవా హస్తము ఎవరి పైన వచ్చింది? హెసెకియేలు పైన వచ్చింది. యెహోవా హస్తము హెసెకియేలు. ఇప్పుడు మీరు ఆ అధ్యాయం 33వ అధ్యాయం చూస్తే హెసెకియేలును దేవుడు వాచ్మెన్ గా నియమించి ఉంటాడు ఇశ్రాయేల్ జనాంగం పైన. ఎవరిపైన? ఇశ్రాయేల్ జనాంగం పైన హెసెకియేలును తండ్రి అయిన దేవుడు వాచ్మెన్ గా ఉంచుంటారు. అంటే దేవుడు హెసెకియేలు ద్వారా మాట్లాడి హెసెకియేలును ఇశ్రాయేల్ జనముకు తెలియపరచమని చెప్తారు. అర్థమైందా? అది దేవుని యొక్క న్యాయం, దేవుని యొక్క తీర్పు ఇశ్రాయేల్ పైన ఏంటి అనేది హెసెకియేలుకి చెప్పి హెసెకియేలు ఏం చేయాలి? ఇశ్రాయేల్ జనాంగముకి చెప్పాలి అనేది అక్కడ మన అంశం. అది కాదు. అర్థమైందా? మన అంశం ఈ రోజు ఏంటంటే దేవుని హస్తం మన పైన వచ్చేటప్పుడు ఎలాగా ఇశ్రాయేల్ జనాంగముకి తీర్పు తీర్చడానికి దేవుని హస్తం వాచ్మెన్ గా ఉండే హెసెకియేలు పైన వచ్చి హెసెకియేలుకి చెప్పి హెసెకియేలు ఆ తీర్పును ఇశ్రాయేల్ జనాంగముకు బయలుపరుస్తాడో, అలాగే ఈ రోజు మన పైన తీర్పు తీయడానికి దేవుని హస్తం వస్తే, అర్థమైందా? మనం ఇలా చూస్తున్నాం. ఈ రోజు దేవుని హస్తం మన పైనే తీర్పు తీర్చడానికి వస్తే ఏమి అని చూస్తే ఫస్ట్ మనం చేయాల్సింది ఆయన హస్తంను అంగీకరించాలి. మన జీవితంలో ఇంతవరకు మనం చేసిన దీంట్లో మనకి తీర్పు తీర్చడానికి దేవుని హస్తం ఈ రోజు మన పైన వస్తే ముందు మనం చేయాల్సిన పని ఏంటి? ఆ హస్తమును, దేవుని హస్తమును మనం ఏం చేయాలి? అంగీకరించాలి. ఎందుకు అంగీకరించాలి అంటే, దేవుని హస్తమును ఎప్పుడైతే మనం అంగీకరిస్తామో ఆయన తీర్పుకు ఆయన మనను కుమ్మరిలాగా ఉండి కుండలాగా మనల్ని చెయ్యాలి అని ఆయన ప్రణాళికలో ఉండి ఆయన హస్తం మన పైన వచ్చేటప్పుడు మనం అంగీకరిస్తే ఏమి జరుగుతుంది? సంతోషంగా మనం దాన్ని తీసుకుంటే దానివల్ల ఫలం పొందేది ఎవరు? మనమే. చాలా మంది దేవుని తీర్పు అనగానే ఏమనుకుంటారు? భయపడిపోతారు. దేవుని తీర్పు అనగానే భయపడిపోవాల్సిన అవసరం లేదు. దేవుని తీర్పు మన ఈ లోకంలో ఉండేటప్పుడు మనకి జరుగుతూనే ఉంటది. బాగా అర్థం చేసుకోండి. దేవుని తీర్పు ఈ లోకంలో, ఈ లోక జీవితంలో విశ్వాసులకి జరుగుతూనే ఉంటది. మన మరణం తర్వాత దేవుని బిడ్డలకి తీర్పు ఉండదు. బాగా అర్థం చేసుకోండి. మనం మరణించిన తర్వాత దేవుని బిడ్డలకి తీర్పు ఉండదు. దేవుని తీర్పు గురించి మీకు చెప్తా. దేవుని తీర్పు గురించి చెప్పేసి తర్వాత మన అంశంకి వస్తా. ఎందుకంటే మీరు చూసా ఆ సూపులు మాకు ఇది చెప్పాలని అనిపించింది. దేవుని ఎరగని వాళ్ళు అన్యులు ఉన్నారు కదా. దేవుని ఎరగని వాళ్ళు నేను దేవుని ఎరిగి ఉన్నాను అని నటించే వాళ్ళు ఉన్నారు కదా. రెండో గుంపే ఏంటి? దేవుని ఎరగని అన్యులైనా కానీ లోకస్తులైనా కానీ వాళ్ళైనా కానీ సంఘం రూపంలో దేవునిని ఎరిగిన్నాను అని నటించే వాళ్ళు ఉన్నారే, లోకానుసారమైన జీవితం సంఘం రూపంలో ఉన్నా కానీ లోకానుసారమైన జీవితం జీవిస్తూ ఈ రెండు ఒక గుంపే.
వీళ్ళకి తీర్పు ఎప్పుడు ఉంటుందంటే, వీళ్ళు మరణించేటప్పుడు వీళ్ళ శరీరములు భూమి కింద పాతిపెట్టబడుతుంది. వీళ్ళ ప్రాణ ఆత్మలు పాతాళంలో ఉండే టెంపరరీ తాత్కాలికమైన నరకముకు వెళ్ళిపోతుంది. అక్కడ వాళ్ళకు నిప్పంటుకుని టెంపరరీగా ఆ బాధలో వాళ్ళు ఉంటారు. ప్రాణ ఆత్మలు అక్కడ ఉంటది, శరీరం భూమి పైన పాతిపెట్టబడుతుంది. అర్థమైందా? ఇదో గుంపు. ఇంకో గుంపు విశ్వాస గుంపు. యేసయ్య మధ్యాకాశం వచ్చి సంఘంను తీసుకెళ్లే ముందు నిజమైన విశ్వాసులు మరణిస్తారు కదా, వాళ్ళ శరీరంలో ఈ భూమి పైన పాతిపెట్టబడుతుంది. భూమి కింద వాళ్ళ ప్రాణ ఆత్మలు పరలోకం నుండి పరదేశికి తీసుకెళ్లబడతారు. ప్రాణ ఆత్మలు అక్కడ వాళ్ళకి సౌకర్యములు కల్పిస్తబడుతుంది. అయిందా? ఇది అర్థమైందా? 2 గుంపులు చెప్పేశాను. ఇంకో గుంపు ఉంది. యేసయ్య మధ్యాకాశం వచ్చేటప్పుడు ఎత్తబడే గుంపుల, వధువు సంఘంలో ఎత్తబడే గుంపుల విశ్వాసులు ఉంటారే, వాళ్ళు శరీరం ఇంకా ప్రాణాత్మలతోనే ఉంటది. ఆ శరీరమును, మట్టి శరీరమును వదిలి మహిమ శరీరంతో యేసయ్యను కలుసుకుంటారు. అప్పుడు ఈ మట్టి శరీరం వదిలిన తర్వాత మహిమ శరీరంతో ప్రాణాత్మలు యేసయ్యను కలుసుకుంటది. వీళ్ళకి తీర్పు లేదు, అయిపోయింది ఇక్కడే. వీళ్ళకు తీర్పు ఎక్కడంటే ఇప్పుడే. ఎప్పుడైతే విశ్వాస జీవితంలో ఉన్నారో, ఇప్పుడు ఈ లోక జీవితంలో విశ్వాస జీవితంలో ఉన్నారో, ఇక్కడే తీర్పు. అయిపోయిందా? అన్ని గుంపులు నేను చెప్పేశాను. ఇంకొకటి చెప్పాలి. ఈ అన్యులు టెంపరరీగా, అన్యులు సంఘం లోపల లోకానుసారమైన జీవించే జీవితం ఉన్నారు. ఈ గుంపు వీళ్ళు చనిపోయిన వాళ్ళు ఉన్నారే, వీళ్ళు శరీరం భూమి కింద పాతిపెట్టబడింది, ప్రాణాత్మలు పాతాళంలో ఉండే నరకంలో ఉంది కదా. వీళ్ళకు 7 ఏళ్ల శ్రమల కాలం తర్వాత యేసయ్య రారాజుగా వస్తారు కదా. వచ్చి 1000 ఏళ్ల పరిపాలన ఈ లోకంలో యెరూషలేమును రాజధానికి బట్టి చేసిన తర్వాత 1000 ఏళ్ల తర్వాత ధవల సింహాసనం తీర్పులో అక్కడ వాళ్ళు పాతాళంలో ఉండే నరకం నుంచి తీయబడి వాళ్ళకి నిరంతరమైన నిత్య తీర్పు తీర్చి ఇంకా వాళ్ళు పెద్ద నరకంలో సాతానుతో తోయబడతారు. అర్థమైందా మీకు? అర్థమైందా? దీంట్లో సందేహం ఉంటే ఎప్పుడే అడగండి. ఎందుకంటే ఈ సంఘంలో కొన్ని సంవత్సరం నుంచి ఉండే వాళ్ళకి సందేహం ఉండదు. ఎందుకంటే అది 2-3 రకాలుగా ఉపదేశములు మనం చెప్పినాం. మరణమున ఆ క్రమంలో 5-6 సెషన్లు తీసుకున్నాం. అలాగే చివరి రోజుల వర్తమానంలో ఒక 16-18 తీసుకున్నాం. అందుకని వాళ్ళకి తెలుసు ఇవన్నీ. మీకు ఏమైనా సందేహం ఉంటే ఈ ఆరాధన కూటమి అయిన తర్వాత మీరు అడగండి, నేను క్లారిటీ మీకు చెప్తా. అర్థమైందా? ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ రోజు ఎవరైతే బతికుండి విశ్వాస జీవితంలో ఉన్నారో వాళ్ళకి తీర్పు ఇక్కడే. స్పెషల్ తీర్పు ఎక్కడ చనిపోయిన తర్వాత మరణించిన తర్వాత ఉండదు, ఇక్కడే. అందుకనే విశ్వాస జీవితంలో పంచేంద్రియాలు రాకుండా మనం ఏం చేయాలి? విశ్వాసం దేవుని ముందు పెట్టి, యేసయ్యనే ముందు పెట్టి, యేసయ్యనే ఉద్దేశంగా పెట్టుకుని మనం జీవించాలి. యేసయ్యను జీవించాలి, యేసయ్యనే కట్టబడాలి. అర్థమైందా? అది ఇక్కడ ఇప్పుడు మనం మాట్లాడే మాటలు ఏంటి అంటే, మనం ఏదైతే పంచేంద్రియమును తోసిపెట్టేసి విశ్వాస జీవితంలో జీవిస్తున్నామో అప్పుడు మనకు ఆత్మీయ జీవితమును దేవుడు ఇక్కడ చూపిస్తారు. మీకు అందరికీ తెలుసు, వాక్యం చెప్తుంది ఏమని? మీ ఉద్దేశములు, మీ తలంపులు ఈ భూమికి సంబంధించి, ఈ లోకముకి సంబంధించి ఉండకూడదు, ఆత్మీయ పరలోక జీవితముకు సంబంధించి ఉండాలి. మీ ఉద్దేశములు అన్ని అక్కడ ఉండాలి అని వచనములు, ఎన్నో వచనములు మాట్లాడుతుంది. ఎందుకు మాట్లాడుతుంది? ఆలోచన చేయండి. ఎందుకంటే మనకి నిరంతరమైన జీవితం ఎక్కడ లేదు, ఈ లోకంలో మనకు ఉండేది ఆయన దేవునితోనే మనకి ఉంది. అందుకని మన ఇక్కడ జీవించినా గాని, ఈ లోకంలో జీవించినా గాని, ఈ లోక జీవితంలో దేవుడు మనల్ని పెట్టినా గాని, ఇది మనకు ఒక రిహర్సల్. ఒక డ్రామా వేయడానికి ముందుగా ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేస్తారు కదా, అలాంటి ప్రాక్టీస్ ఇక్కడ మనం చేస్తున్నాము పరలోక జీవితంలో యేసయ్యతో జీవించడానికి. దీంట్లో తప్పులు చేస్తే ఆ జీవితముకు మనం అర్హులు కాము. విశ్వాస జీవితంలో తప్పులు చేస్తే ఆత్మీయ జీవితంలో రేపు యేసయ్యతో మనం కూర్చుని పరిపాలించే జీవితంలో మనం ఉండలేము. అందుకని మనం ఏం చేయాలి? సంఘముకు వచ్చేటప్పుడు, సంఘంలో కూర్చుండేటప్పుడు, సంఘంలో మనం కూర్చుండేటప్పుడు మనకి ఏమి కనిపిస్తుందో అది కనిపించకూడదు.
ఏమి కనిపించలేదో అది మనం చూడాలి. ఎంతమంది అర్థమైంది? సంఘంలో మన కూర్చుని దేవుని ఆరాధించేటప్పుడు దృశ్యమైనది ఏదిందో అది మనకు కనిపించకూడదు. అదృశ్యమైంది ఏదో అదే మనకు కనిపించాలి. దృశ్యమైంది ఏంటంటే ఇక్కడ మన అందరు కూర్చునేది కనిపిస్తుంది, ఇక్కడ ఉన్న గోడలు కనిపిస్తుంది, ఇక్కడ వస్తువులు కనిపిస్తుంది. ఇది కనిపించకూడదు సంఘంలో కూర్చునేటప్పుడు. అదృశ్యమైంది ఏంటి తెలుసా మీకు? మీరు అలా పైగా చూస్తే అక్కడ తండ్రి యేసయ్య పరిశుద్ధాత్మ దేవుడు మన ఆరాధనను చూస్తున్నారు. మన సంఘంలో జరిగే కార్యక్రమములన్నింటినీ స్వీకరిస్తున్నారు. ఇది మనకు అదృశ్యమైంది. ఇది మీకు కనిపిస్తుందా? ప్రతిసారి పాటలు పాడేటప్పుడు, ప్రతిసారి ఆరాధన చేసేటప్పుడు, ప్రతిసారి ప్రార్థన చేసేటప్పుడు, ప్రతిసారి దేవుని తలంపులు కలిగి ఉండేటప్పుడు ఆ అదృశ్యమైంది మనకు కనిపిస్తుందా? దృశ్యమైంది అన్ని మనకి ఏమి కనిపించకూడదు. అదృశ్యమై దేవుడు అక్కడ మన కోసం కూర్చుని మన ఆరాధన స్వీకరించడానికి కూర్చున్న ఆ త్రియేక దేవుడు అక్కడ సింహాసనంలో కూర్చున్నది మనకు కనిపిస్తుందా? అలా కనిపిస్తుంటే దేవుని తలంపు కలిగి మన సంఘంలో ఆరాధన చేస్తుంటున్నాం. ఎందుకంటే దేవుని మహిమ గల ఆ హస్తం వచ్చేసి మనల్ని తాకేటప్పుడు ఈ లోకమును ఈ సృష్టిని సృష్టి చేసిన ఆ దేవుడు మన మెదడును సరిచేయలేడా? ఆలోచించండి. ఈ సృష్టి మొత్తాన్ని సృష్టి చేసిన అదే హస్తములు మన చిన్న మెదడును సరిచేయదా? ఆలోచన చేయండి. ఈ లోకం, ఈ భూమికి పునాదులు వేసేటప్పుడు ఆయన పిల్లర్స్ వేసి ఉంటాడే, ఆ పిల్లర్స్ వేసిన ఆ హస్తం వచ్చేసి నా ఆత్మను సరిచేయలేదా? చేస్తుందా? చేయదా? చాలా ఈజీగా చేస్తుంది. అలాగే ఎంతో మంది పరిశుద్ధులను సంతోషపెట్టిన ఆ దేవుని హస్తం నన్ను కూడా సంతోషపెట్టదా? పెడుతుందా? పెట్టదా? పెడుతుంది. ఎంతో మంది శత్రువులను ముక్కలు చేసిన హస్తం నా పాపమును క్షమించదా? చెప్పండి. అంత గొప్ప దేవుడు కాదా? అంత గొప్ప దేవుడే. అలాంటి ఒక గొప్ప దేవుని ఒక హస్తం ఈ రోజు మనం తాకడానికి వస్తే అనుమతిస్తామా? అనుమతించమా? మరి అలా అనుమతించాలంటే దేని విసర్జించాలి? పంచేంద్రియములు మన ముందు తీసుకొచ్చే మన జీవితమును విసర్జించి విశ్వాస జీవితమును ఒకటి మాత్రమే ఉద్దేశించి ఆయన పైన చూసేటప్పుడు ఈ దృశ్యమైంది ఏముందో అది మనకు కనిపించదు. అదృశ్యమైంది ఏదైతే దేవుడు వచ్చి కూర్చున్నారో అది మనకే కనిపిస్తుంటది. అందుకని ఈ లోకంలో దేవుడు మన తొట్టిలో పెట్టిన పిండి ఎప్పుడు తరిగిపోదు. మన ఇంట్లో మన బుట్టిలో పెట్టిన నూనె ఎప్పుడు తక్కువ అవ్వదు. అది తక్కువ అవ్వదు. ఎందుకంటే దేవుడు సెలవిచ్చింది ఏంటి? నా బిడ్డలు ఎప్పుడు నా హస్తములో సంతోషంగానే ఉంటారు అని. ఏలియాకు దేవుడు ఎలాగా ఆ విధవరాలుగు ఏలియా ద్వారా వాగ్దానం ఇచ్చి తీసుకురామా అని ఎప్పుడు తక్కువ లేకుండా వాళ్ళ జీవితం కొనసాగిందో ఈ రోజు మీతో మాట్లాడుతున్నారు. నా మహిమ గల శరీరం, నా మహిమ గల హస్తం మీకు తాకడానికి సిద్ధంగా ఉంది. మీరు నా బిడ్డలైన మీరు విశ్వాస జీవితం జీవించే మీరు పంచేంద్రియములు కలిగిన జీవితమును వదిలిపెట్టి విశ్వాస జీవితమును ఒక్కటిని పట్టుకుని నన్ను మీరు చూడగలరా? నేను మీకు విశ్వాసమును దీని ఆ జీవితమును పట్టుకుని నన్ను మీరు చూస్తే అదృశ్యంగా ఉండే నా మహిమ గల హస్తం మీకు కనిపిస్తుంది, మిమ్మల్ని తాకుతుంది అని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నారు, మీతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే విర్రబడిన మేకులతో గుచ్చబడిన యేసయ్య ఆ శరీరం ఉందే, ఆ శరీరం, ఆ చేతులు మనకు విమోచనం ఇచ్చింది. ఆ చేతుల్లో మేకులు గుచ్చబడింది మనకు విమోచనం ఇవ్వడానికి. అంతేనా కాదా? అలాంటి హస్తం దానియేలును తాకింది. రోజు 3 సార్లు మోకరించి, అంటే యెరూషలేము మందిరం చూసి మోకరించి ఆయన భవిష్యత్తు గురించిన దర్శనములు దానియేలుకి ఇవ్వబడింది. అదృశ్యమైంది ఆయనకు దృశ్యమైందా లేదా? దేవుని హస్తం తాకింది. ఈరోజు అంత గొప్ప దేవుడు, అదే గొప్ప దేవుడు యేసయ్య ఆయన మహిమ గల ఆ హస్తమును పెట్టి మిమ్మల్ని నన్ను తాకడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఏదైతే ఈ లోకార్సన కలిగి ఈ లోక జీవితం జీవించి
పంచేంద్రియములు ముందు పెట్టి జీవిస్తారో దాన్ని విసర్జించి విశ్వాస జీవితమును ముందు పెట్టి ఆయన చూడగలిగితే ఆ మహిమ గల హస్తం మిమ్మల్ని నన్ను తాకడానికి సిద్ధంగా ఉంది. దేవునికే మహిమ కలుగును గాక.